నేర్చుకున్న చదువు మనకేం చెప్పింది? కష్టపడి చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, మంచి జాబ్ తెచ్చుకో, మంచి సాలరీ తెచ్చుకో. అంతేగాని ఎవ్వరు మనకి ఆ సాలరీ డబ్బుల్ని ఎలా పెంచుకోవాలో ఎవ్వరు చెప్పలేదు. సో, ఆ సాలరీ డబ్బుల్ని ఎలా పెంచుకోవాలో దానికి ఫాలో అవ్వాల్సిన ఒక 3 గోల్డెన్ రూల్స్‌ని ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పోర్ట్‌ఫోలియో. రూల్ నంబర్ 1, ఫిక్స్డ్ అసెట్స్ వర్సెస్ గ్రోయింగ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీ డబ్బుని సేవింగ్స్ అకౌంట్‌లోనో లేదా ఐడియల్‌గా క్యాష్ రూపంలో ఉంచుకోవడాన్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. దీనివల్ల కలిగే నష్టాలేంటంటే ఇన్‌ఫ్లేషన్. దీన్ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. మీ డబ్బు అలాగే ఉంటుంది. కానీ బయట వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఉదాహరణకి మీ దగ్గర ఈరోజు ఒక రూ. 100 ఉన్నాయి. దాన్ని సేవ్ చేసుకున్నారు. ఆ రూ. 100కి ఈరోజు వచ్చే వస్తువు 5 సంవత్సరాల తర్వాత రూ. 150 అవుతుంది. కానీ మీ దగ్గర ఉన్న డబ్బు మాత్రం రూ. 100గానే ఉండిపోతుంది. గ్రోయింగ్ అసెట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇవి గ్రోయింగ్ అసెట్స్ అనమాట. ఇన్ఫ్లేషన్‌ని బీట్ చేసే ఇంట్రెస్ట్ రేట్ మనకి ఇస్తూ ఉంటాయి. సో, రూల్ నంబర్ 1 ఏంటి అంటే మీ డబ్బుని ఎప్పుడు ఫిక్స్డ్ అసెట్స్‌లో కాకుండా గ్రోయింగ్ అసెట్స్‌లో ఉంచడానికి ట్రై చేయండి. రూల్ నంబర్ 2, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇదే చాలా పవర్ఫుల్ మ్యాజిక్. లెట్స్ ఇమాజిన్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, రాము ఇంకా విజయ్. రాము ఎవ్రీ మంత్ 5,000ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడు. 12% ఇంట్రెస్ట్ రేట్ వరకు వస్తుంది. కానీ విజయ్ ఎవ్రీ మంత్ అదే 5,000ని సేవింగ్స్ అకౌంట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 3.25% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. సో, దీన్ని యాక్చువల్‌గా క్యాలిక్యులేట్ చేసి మరీ చూద్దాం. 15 సంవత్సరాల తర్వాత సేవింగ్స్ అకౌంట్‌లో వేసిన అదే అమౌంట్‌ని సుమారు 9,00,000 వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అదే అమౌంట్ 25,00,000 అయ్యాయి. ఇదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే. మనం కన్సిస్టెంట్‌గా, డిసిప్లైన్‌గా, టైమ్ టు టైమ్ ఒక అమౌంట్‌ని ఒకే డేట్‌లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే లాంగ్ టర్మ్‌లో మనకి చాలా చాలా గెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంత ఎక్కువతో స్టార్ట్ చేసామనటం కంటే కూడా ఎంత త్వరగా స్టార్ట్ చేసామన్నదే వాలిడ్ పాయింట్ అన్నమాట. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. అండ్ రూల్ నంబర్ 3. సో, ఇప్పటివరకు మనం ఫిక్స్డ్ అసెట్ చూసాం, గ్రోయింగ్ అసెట్ చూసాం, కాంపౌండింగ్ పవర్ చూసాం. సో, నా దగ్గర వచ్చిన డబ్బులు మొత్తాన్ని స్టాక్ మార్కెట్‌లోకో, మ్యూచువల్ ఫండ్స్‌లోకో పెట్టేస్తాను అంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. సో, బేసిక్‌గా మనకంటూ ఒక ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. దిస్ ఈస్ ద రూల్ నంబర్ 3, ఎమర్జెన్సీ ఫండ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో లే ఆఫ్స్ చాలా భారీగా అవుతున్నాయి. సో, మన జాబ్‌కి ఎలాంటి సెక్యూరిటీ అనేది లేదు. సో, ఒకవేళ మనకంటూ జాబ్ పోతే, పోకూడదనే కోరుకుందాం, కానీ ఒకవేళ పోతే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. స్టాక్ మార్కెట్‌లోనో, మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఇన్వెస్ట్ చేసినవన్నీ కూడా తక్కువలో పడిపోయి ఉండేసి నష్టాల్లో ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. దానికి లాంగ్ టర్మ్ పేషెన్స్ అవసరం. సో, ఇప్పుడు మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ ఎమర్జెన్సీ ఫండ్‌లో 6 మంత్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఎక్స్‌పెన్సెస్ మొత్తం కూడా ఉండాలి. 6 నెలల పాటు మీకు సాలరీ పడకపోయినా సరే మీ ఫ్యామిలీని మీరు పోషించుకునే విధానంగా ఉండాలన్నమాట. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎప్పుడు కూడా మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. ఇది మీకు ఎప్పుడు అత్యవసరమైనా సరే ఈజీగా వెళ్లి తెచ్చుకోవడానికి వీలుగా ఉండాలి. సో, ఫ్రెండ్స్, అది ఈరోజుటి వీడియో. రేపటి వీడియోలో అసలు సాలరీని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకుందాం. మీరు గనక మీ ఫైనాన్షియల్ స్టేటస్‌ని మార్చుకోవాలి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మన పోర్ట్‌ఫోలియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.